నమస్తే, వెల్కమ్ టు తెలుగువన్. నేను రూపానాథళ్ళ. ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ హోస్ట్గానే కాకుండా నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆయన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 11 భాషల్లో 40,000 పాటలు పాడారు. 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. ఇదొక ప్రపంచ రికార్డ్. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పాడిన అద్భుతమైన గీతాల్ని గుర్తు చేసుకుందాం. మనతో పాటు అరుణా సుబ్బారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే తల్లి. అసలు బాలసుబ్రహ్మణ్యం గారి పాటల ప్రవాహం గురించి, పాటలు పిక్ చేసుకోవటం చాలా కష్టం ఇప్పుడు మీకు. అమ్మో, మామూలుగా కాదు తల్లి. ఆయనకి మహానుభావుడు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఆయన ఏంటంటే ఆ గంధర్వ లోకం నుంచి శాపవశాత్తు ఇక్కడికి వచ్చేసాడు ఆయన. అంతేనా? అంతే, శాపవశాత్తు వచ్చేసాడు ఆయన. కిన్నుర కింపురుషులందరినీ అలరించేవారు ఆయన. కారణ జన్ములు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన కదా. ముందు ఆయనకి మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఆయన ఏంటంటే ఆ గంధర్వుడు ఆయన. ఒకటే కాదు ఆయనకి, ఒక సినిమాకి కొన్ని సినిమాలే ఒక హీరోకు ఉంటాయి, కొన్ని సినిమాలు ఒక డైరెక్టర్కి ఉంటాయి, కొన్ని సినిమాలే మరికొంతమందికి ఉంటాయి. కానీ అన్ని సినిమాలు ఆయనకు ఉంటాయి. ఆయన లేకుండా నడవదు. నిజం కదా. ఆయన అందులో డబ్బింగ్ చెప్పాలి, ఆయన పాటలు ఒకటో రెండో ఉండాలి, లేదా మొత్తం పాటలన్నీ ఆయనవే ఉండాలి కదా. అటువంటి మహానుభావుడు ఆయన. ఏదైనా సరే మిమిక్రీ చేస్తారు కదా, అద్భుతంగా మిమిక్రీ చేస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు. అవును, శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన మహానుభావుడు. ఆయన మిమిక్రీ చేయడం, ఎందుకంటే మీరు చూడండి, మిగతా వాళ్ళు పాడితే మీకు గొంతు తెలిసిపోతుంది అంతే, ఆ హీరో ఎవరన్నది కనిపెట్టలేరు. కానీ బాలు గారు పాట వింటే అది ఏ హీరో సినిమా అన్నది మనకు కనిపెట్టేయచ్చు. కరెక్టా కదా? కరెక్టే. అవునా? ఇప్పుడు ఇది ఎన్టీ రామారావు గారిది, ఇది నాగేశ్వరరావు గారిది, ఇది అల్లు రామలింగయ్య గారిది. కరెక్టేనా? అవును. ఇలా చాలా పాటలు ఉన్నాయి ఆయనవి. ఎవరి గొంతుతో దాంట్లో ఎవరు నటిస్తున్నారు అంటే వాళ్ళ గొంతుతో ఈయన పాడతారు. ఈవెన్ మనకి రాజేంద్ర ప్రసాద్ గారికి లేడీ వాయిస్ ఇచ్చింది కూడా బాలసుబ్రహ్మణ్యం గారే. అవునా? అవును. అదేం సినిమా మ్యామ్? అది మేడం సినిమా. అలాగే ఇంద్రుడు చంద్రుడు సినిమాలో అక్కడ ఆయన మేయర్గా చేస్తారు. ఆయన ఎవరు? కమల్ హాసన్ గారు. ఆయనకి గొంతు డిఫరెంట్గా ఉంటుంది. ఆ గొంతుకి వాయిస్ ఇచ్చింది కూడా బాలసుబ్రహ్మణ్యం గారు. అసలు ఎంతమంది నటులకి గాత్రదానం చేసిన పుణ్యం. నిజంగా మహానుభావుడు ఆయన. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పాటలు చాలా ఉన్నాయి, 1 2 కాదు. కానీ ఆయన కోసం నేను ఒక పాట పాడుకుంటాను. మీరే రాశారు కదా? అవును, పాడండి. మా నాన్నగారు రాశారు, దానికి కొంచెం చిన్న మార్పులు నేను చేసుకున్నాను అంతే. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా పాడుకుంటాను. ఇప్పుడు మేము కూడా వినాలనుకుంటున్నాం. తప్పకుండా. భాగ్య విధాత భరతమాత పూర్వ పుణ్యమో, బంగారు కళల పంట బాలసుబ్రహ్మణ్యమో. భాగ్య విధాత భరతమాత పూర్వ పుణ్యమో, బంగారు కళల పంట బాలసుబ్రహ్మణ్యమో. ఆయన పాట ఎలా ఉంటుంది తెలుసా? అందాల సుందరాంగి అవయవాల పొందికల, మందార మాలికల తోరణాల పందిరిల, మైమరపింపజేయు మత్తు మందు చల్లినటుల, భాగ్య విధాత భరతమాత పూర్వ పుణ్యమో, బంగారు కళల పంట బాలసుబ్రహ్మణ్యమో. మహానుభావుడు, ఆయనకి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా బాలసుబ్రహ్మణ్యం గారి మీద అభిమానంతో ఇంత అద్భుతంగా రాశారు ఈ పాటని. చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. అయితే అదృష్టం ఏంటి తెలుసా, నాకు బాలుగారితో పనిచేయడం. బాలుగారితో వర్క్ చేశాను. నా చిన్నతనంలో కూడా బాలుగారితో పాటలు పాడాను. ఆ తర్వాత ఆయన చేతుల మీదుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అలాగే రీసెంట్గా, అంటే ఆయన చనిపోవడానికి నాకు తెలిసి 6-7 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆయనతో ఒక కార్యక్రమంలో ఆయన గెస్ట్ జడ్జిగా వస్తే నేను ఆ ప్రోగ్రామ్ కంపేరింగ్ చేయడానికి వెళ్ళాను. ఆ సందర్భంగా నేను అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపించింది. ఈ పాట పాడితే ఎంతో సంతోషపడ్డారు ఆయన. నేను కంటిన్యూస్గా ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఆయన, రండమ్మా కాసేపు ఇక్కడ వచ్చి కూర్చోండి,
ఆయన అసలు ఎంత పాట ఆయన విన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, సంతోషంగా ఫీల్ అయ్యారు ఆయన, చాలా సంతోషపడ్డారు ఆయన. అలాగే నేను ప్యారడీ చేస్తాను కదా, వాళ్ళ నాన్నగారు హరికథ పితామహులు అని ఆయన మీద ప్యారడీ కూడా వేస్తే పక్కపక్క నవ్వారు. ఒకసారి ఆ ప్యారడీ తర్వాత పాడతా, లాస్ట్ లో పాడతా, మన బాలుగారి పాటలన్నీ గుర్తు చేసుకున్నాక పాడతా. అలాగే బాలుగారికి ఇష్టమైన పాటను కూడా ప్యారడీ చేస్తా. అమ్మ నాకు ఇక్కడి నుంచి కుక్క తప్పించి ఆ పాట గుర్తుకురాదన్నారు ఆయన. అలా నాకు ఆయనతో మంచి అంటే ఒక జర్నీలో ఆయనతో ఒక కలిసిందో 5-6 సార్లే అంతే, కానీ నాకు మెమరబుల్. ఆ మహానుభావుడి గురించి ఈరోజు తలుచుకుంటూ పాడాలంటే ఎన్ని పాటలు, 1-2 అసలు అద్భుతమైన పాటలు, అన్ని పల్లవులు పాడుకున్నారు. ఓకేనా, ముందు ఒక చిన్న పాట పాడతాను, ఎందుకంటే వేరియేషన్స్ కోసం అనమాట. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య, ఆడించుచున్నాడు బొమ్మలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య కదా. చాలా మీనింగ్ ఉంది, అర్థవంతమైన పాటని అర్థం వచ్చేలాగా పాడడం, అందరికి పాడడంలో ట్రిక్ ఉంటుంది. నాకు ఇది వినగా నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. రమ్మడు ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళి ఒక పాట రాయించుకున్నారట. ఈ పాట ఎవరు పాడతారు అని అడిగారట ఆయన అడిగారట వాళ్ళని. ఈ పాట బాలుగారు పాడతారండి అని చెప్పారు. ఓహో అలాగా, సంతోషం అని ఇచ్చి పంపించేస్తారు. ఆయన పాట రికార్డింగ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఈయనకి ఫోన్ చేస్తారు వాళ్ళు. సార్ మీరు ఒకసారి రావాలి మా దగ్గరికి, ఆ చిన్న మార్పులు కొంచెం కష్టం అవుతుంది అది పలకటము, మీరు అంటే ఇప్పట్లాగానో ఎప్పట్లాగానో ఎవరంటే వాళ్ళు చేయరు, రచయిత రాసింది మళ్ళీ ఆయనే సరిదిద్దాలి. ఎలా అంటే అలా మార్చారు, ఇంకెవరో ఒకరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆయనదే అది, మహానుభావుడు ఆయన ఆత్రేయ గారు మనసు కవి కదా. ఆయన పిలిచారు, ఆయన స్టూడియోకి వచ్చారు. ఆ పాటకి ఏదో కొన్ని మార్పులు చేర్పులు చేసి రాసి ఇచ్చేస్తారు ఆయన. అది పాడిన తర్వాత ఈ పాట బాలు గారు పాడతారని చెప్పారు కదా, మరి ఈ అబ్బాయి ఎవరో కొత్త అబ్బాయి పాడుతున్నాడు అని అడిగారు. ఆ పాట వేరే అబ్బాయి పాడుతున్నాడు. అడిగితే వాళ్ళు అన్నారు, అవునండి ఆయనకి బాలుగారికి కుదరలేదు, అందుకని ఈ అబ్బాయితో పాడిస్తున్నాము. బాగా పాడుతున్నాడా సార్ అన్నారట. ఆయన అన్నారు, పర్వాలేదు, బాలుగారు అయితే ఫీల్ అవుతూ పాడేవారు, ఈ అబ్బాయి కొంచెం ఫీల్ అవుతున్నాడు పాడడానికి అన్నారట. అంటే డిఫరెన్స్ చెప్పారు ఆయన. అట్లా ఫీల్ అవుతూ పాడడం వేరు, పాడడానికి ఫీల్ అవడం వేరు. ఆ ఫీలింగ్ తీసుకొచ్చేవారు ఆయన. ఇప్పుడు మనకి చూడండి, ప్రాణం ఖరీదు సినిమాలో పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు, దేవుడి గుడిలోదైన పోరి గుడిసెలోదైన గాలి ఎసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. అంటే జానపదాన్ని కూడా ఆయన అంటే ఏ పాట అయితే ఆ పాటను అలాగే యాజ్ ఇట్ ఈజ్గా పాడతారు బాలుగారు. దాంట్లో అర్థం ఎంత బాగుంటుంది తెలుసా, ఆడుదాగిరా కొడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా ఇది మడిసికే జన్మ ఇత్తాది, బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుసుకో, గొడ్డు కాదు ఆడదనే నిజం తెలుసుకో, యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. అద్భుతమైన పాట, నిజం అమ్మా అసలు. అంటే ఆ పాటని సత్యనారాయణ గారి కోసం నేను పాడాను, చిరంజీవి గారు ఫస్ట్ సినిమా. ఫీల్ అవుతూ పాడాల్సింది. అవును, ఫీల్ అవుతూ పాడితేనే వస్తుంది. అది చూడండి, అక్కడ పలుపు తాడు మెడకేస్తే పాడియావు, పసుపు తాడు ముడిలేస్తే ఆడుదాయి. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అవును, నాకు వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ. అంటే అది కుడితి నీళ్ళు పోస్తే కూడా పాలిస్తుంది కదా, కడుపు కోస్తే కూడా బిడ్డను కనిస్తుంది మనకు ఆడది. అందుకని గొడ్డుకి బిడ్డ ఆడదానికి తేడా తెలుసుకో అంటే కొడుతుంటాడు అక్కడ భార్యను, వాడు తాగేసి వచ్చి కొడుతుంటే అప్పుడు ఇది చెప్తాడనమాట. అంటే ఆ పాటని ఆయన అంత అర్థవంతంగా ఆ పాటలో లీనమైపోతాం.
కళ్ళమ్మ నీళ్ళు తెలియకుండా వచ్చేస్తాయి మనకి కదా. అదే మళ్ళీ అదే బాలసుబ్రహ్మణ్యం గారు చూడు, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయారి చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను తొందరపడితే లాభం లేదయ్యా ఏందయ్య గోలా సిగ్గేమి లేదా పైవారు చూస్తే నగుబాటు కాదా నిన్ను నన్ను చూస్తే మోరగడా. సూపర్ మ్యామ్, అప్పుడే ఫీల్ అయ్యే పాట పాడించి కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నారు, అప్పుడే ఇంత జోష్ పాట పాడుతున్నారు. మరి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు ఎట్లా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరికి పాడుతున్నారు అంటే అల్లు రామలింగయ్య గారికి సేమ్ ఆయన పాడినట్టే ఉంటుంది మనకి. నిజమే, ఆ వేరియేషన్ నిజంగానే ఆ గొంతులో ఎలా వినిపిస్తుందో. అసలు ఆ వేరియేషన్ చూపిస్తారు, ప్రతి పదాన్ని కూడా ఎంత బాగా పాడతారు తెలుసా. జాగృత విహంగత తులి విలీల గగనపు వేదిక పైన పలికెను కిల కిల స్వరములు దొరకని జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరచించి తిని ఈ కాలం విపంచనై వినిపించి తిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురజరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం. ఆ విరుపులు ఎంత మంచి పాట, ఫేవరెట్ సాంగ్ ఇది. ఇదా చాలా బాగా, నాకు తెలియకుండానే పాడేసా. ఎన్నిసార్లు వింటాను, విన్నా బోర్ కొట్టదు. అవునమ్మా, అది ఏంటంటే పాట పాటకి ఆయనకి డిఫరెన్స్ ఉంటుందమ్మా. అది మామ కూతురా నీతో మాటున్నది పడుచుగుండె నీ పొంది కోరుతున్నది నువ్వు అవునంటే జొన్న సేను చాటున్నది చాటున్నది మామ కూతురా ఈ విరుపులు ఆయన దగ్గర వస్తాయి. ఇది సరసమైన పాట, అది సరదా అయిన పాట, అది ఫీల్ అయ్యే పాట. మళ్ళీ అదే అతను పాడిన దీంట్లో కొన్ని బాగుంటాయి. అనగల రాగమై తొలుత వీణులరించి అనలేని భావమై మరలా వినిపించి మరులే కురిపించి జీవన రాగమై బృందావన గీతమై జీవన రాగమై బృందావన గీతమై కన్నుల కన్నెలు కలువలు వెన్నలు దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి వేణుగాన లోలుని మురిపించిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా. మనసు పెట్టి వింటే ఆ మనసు లోతుల్లో ఎక్కడికో వెళ్ళిపోతాయి ఈ పాటలు. చాలా బాగుంది. 1, 2 కాదు కదమ్మా పాటలు, అని పెద్ద సముద్రం, ఎంత తవ్వే కొద్దీ అది వస్తూనే ఉంటాయి. మ్యామ్, నా కోసం స్వాతి ముత్యం సినిమాలో సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాటలో ఒక చరణం పాడతా. చరణం పాడదామా? చరణం కావాలా? ఓకే. అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కొదిలేసాడా అగ్గిలో నాదుకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేలాని తోడు. లేదురా, నీ గొంతులో అది బాగుంది. నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేలని తోడు సువి 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 సువి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కదా, ఆయన రాస్తారు కూడా, బాలు గారు రాస్తారు.
బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్ నీ మగసిరి గులామునో నీ ఆనని దాననోయ్ ఐ డోంట్ నో వాట్ యు సే తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తీయంది ఒక భాషే దట్స్ లవ్ లాంగ్వేజ్ హస్సే ఐ డోంట్ నో వాట్ యు సే ఇది ఆయనే రాశారట పదాలు. సూపర్ బాలుగారు, మీరు అద్భుతంగా పాడారు. అంటే వేరియేషన్ అది. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల మేళాలు తాళాలు మంగళవాజాలు మిన్నంటి మ్రోగెనమ్మా అది చిలకే కాదని బావిలో కప్పని. అద్భుతంగా ఉంది పాట, ఆపద్దు. బావా రావా దాంట్లో డుమ్ 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 మేళాలు తాళాలు ఇవన్నీ కూడా ఆయన గొంతుతోనే చేశారు. ఎందుకంటే మిమిక్రీ చేస్తారని గొంతుతో చేశారు ఆయన స్వయంగా. ఈ పాటకి నారాయణరావు గారు నటించారు ఈ సినిమాలో. అంతులేని కథ. ఈ సినిమాతోటే మనకి కమల్ హాసన్ గారు మన రజనీకాంత్ గారు వచ్చారు. ఇద్దరు వచ్చారు ఈ సినిమాతోటే వాళ్ళు. మ్యామ్ ఇంకొక విషయం, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గారు బాలు గారితోనే పాడించుకునేవారంట కదా? అవునమ్మా, అవును. ఎందుకంటే ఆయన పాటలు చాలా పాటలు ఈయన పాడారు. మైనే ప్యార్ కియా ఒకటి, మళ్ళీ ఏంటది హమ్ ఆప్కే హైకాన్. మళ్ళీ అలాగే మనకి మరో చరిత్ర సినిమాని హిందీలో తీశారు, దాంట్లో కూడా ఈయన పాడారు. तेरे मेरे बीच में तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना मैंने नहीं जाना तूने नहीं जाना. ఆయన పాడారు ఇది. అక్క నీ మరిదెంతో విల్రోడే దాంట్లో కూడా వాయిస్ ఉంటుంది. చాలా బాగుంది ఆ పాట కూడా. అవును. దొరికినమ్మ మా మరిది గారికి మంచి తోడి దొరికినమ్మ, ఇవి చాలా పాటలు ఆయన పాడారు. దేవి క్షేమమ్మ దేవరవారు క్షేమమే దేవి క్షేమమ్మ. ఇవి అసలు ఆ గమకాలు బాలుగారు వేస్తేనే బాగుంటుంది. మనం పాడుకుంటేనే ఇంత బాగుందంటే అసలు బాలుగారి గొంతులో వింటుంటే మామూలుగా కాదు అసలు. ఎక్కడ చెవులో ఇట్లా తేనె పోస్తున్నట్టుగా ఉంటుంది. అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో. విన్నారా ఈ పాట ఎప్పుడైనా? అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో ఆ రాముని చూసిన జానకివై అభిరాముని వలపుల మేనకవై వాల్మీకి కావ్య వాకిట వెలసిన వసంతమూర్తివి నీవే కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా తొలి చిగురులు చూడగానే కలకోకిలకు యదా. వావ్, నాకు ఈ పాట ఇంతకు ముందు నేను వినలేదు, కానీ ఇప్పుడు వింటుంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందో. ఇన్ని రోజులు మిస్ అయ్యాను అనిపిస్తుంది. అవును. ఇది ఏ సినిమాలో పాట? చెల్లెల కాపురం సినిమాలో ఉంది. చెల్లెల కాపురంలో ఆయనకి ఇంకో పాటకి చాలా పేరు వచ్చింది. చరణ కింకుణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా ఆడవే మయూరి పాట. చరణ కింకుణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కలహంసలాడగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి. ఒక్క లైన్ చాలు ఒక్కొక్క పాటలు. అవును. ఈ పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఈ పాటకి అవార్డు వచ్చింది. బాలుగారికి ఇష్టమైన పాటలో ఇదొకటి. ఆహా. అది అందులో శోభన్ బాబు గారు
నల్లటి మేకప్తో కనిపించారు. ఆయన అందగాడు కదా. అవునా? ఆయన కవి నల్లగా ఉంటాడు అనమాట. ఆయన మొత్తం మసిపూసారేమో అనిపించింది. అంత అందగాడు కూడా నల్లగా ఉన్నా చాలా బాగుంటాడు. నేను ఈ సినిమా ఇంటికి వెళ్ళాక చూడండి కంపల్సరీగా. చాలా బాగుంటాయి పాటలన్నీ, చాలా బాగుంటాయి, ఒకదాని మించి ఒకటి ఉంటాయి మనకి. అలాగే అంటే విరుపులు అంటుంటే ఒక్కొక్కటి ఆయన పాడే పదాల్లో చాలా బాగుంటాయి అమ్మ. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయెనే. పాడేటప్పుడు ఎంత కష్టమో తెలుసా? ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, రావాలి. అసలు ఆయన దాన్ని అలవోకగా తీసుకెళ్ళిపోయేవారు అక్కడ దాకా ఆయన ఆ పాడడంలో. అదే అసలు బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వ్యక్తి ఇంకొకసారి మనకు పుట్టరేమో. కారణ జన్మలు అన్నాం కదా మనం ఇందాక. అవును, అక్షరాల నిజం. నిజమమ్మా. ఎందుకంటే మంచి మంచి అద్భుతమైన గీతాలు పాడేసి వెళ్ళిపోయారు. ఆయన మిథునం అనే సినిమాలో ఎంత అద్భుతంగా నటించారు చూసారా? అసలు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా నటించగలరా అనేట్టుగా నటించారు కదా. నటన కూడా ఎంత అద్భుతంగా. ఎట్లా అంటే అబ్బా, అసలు భక్తి పాట ఒకటి గుర్తు చేసుకుందామా? అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకొని ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకొని ప్రభువయ్యా అయోధ్య రామయ్యా కదా. భక్తి పాటలు ఇంకా చాలా ఉన్నాయి ఆయనవి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక పాటలోకి లీనమైపోయి పాడితే ఒక తీగ సాగుతుంది కదా మనకి రాగం. ఆ రాగాన్ని తీగ సాగినట్టుగానే తీస్తారు. అద్భుతమైన వ్యక్తి అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక విద్య, ఒకటి రావచ్చు, రెండు రావచ్చు, మూడు రావచ్చు, కానీ అన్నీ రావడం అన్నది కొద్దిమందికి వస్తుంది. ఆయన మంచి చక్కగా చలోక్తిగా మాట్లాడతారు. కొన్ని పాటలు గుర్తు చేసుకుని కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం మనం. ఎందుకంటే నేను స్వయంగా చూసి నేను విన్నవి. ప్లీజ్ ఫస్ట్ ఇవి కొంచెం పల్లవులు కొన్ని పాడతాను. కుశలమా నీకు కుశలమేనా, మనసు తెలుసుకోలేక మరి మరి అడిగాను అంతే అంతే అంతే, కుశలమా. అంటే నేను నవ్వు అంటే కుంటగా నవ్వడం కూడా ఆయన కరెక్ట్గా నవ్వుతారు చూడండి. చిన్న తల్లి ఏమంది, నాన్న ముద్దు కావాలంది, పాలుగారి చెక్కిలి పైన పాపాయికి ఒకటి, తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి ఒకటి. అంత చూడండి అసలు ఎంత రసవత్తరంగా పాట పాడడం. అది ఆయనకే సాధ్యమైంది. మళ్ళీ బాధ కలిగించిన, సంతోషం కలిగించిన, కుర్రాళ్ళు వెర్రోళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు ఆవేశం ఉన్నవా రారీరో, కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు లేనోళ్ళు. ఇంకా పాడు అంటే ఈ అంటే సడన్ గా గుర్తుకొచ్చేవి. అది ఈ పాట పాడిన అతనే మళ్ళీ మింటి పైన నీవు ఒంటిగాడివై అందరికీ వెన్నెలు పంచా రే ఎంత తిరగాలి, ఇంటిలోన నేను ఒంటిగాడినై అందరికీ సేవలు చేయా రేయి పవలు తిరగాలి, లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు, లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు, మనల చూసి అయ్యో పాపం అని వారు ఎవరు,
అనేవారు ఎవరు. అది విరహ గీతం పాడాలని ఆయన తర్వాతే. సఖియా నీవెంతటి వంచన చేసావు, సిరి సంపద కమ్ముడు పోయావు. విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నిన్ను విడువదులే నా హృదయం. ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసితిని, అది విషమని చివరకు తెలిసినది. ఓ ప్రియా. మూడ్ స్వింగ్స్ విన్నాం కానీ మూడ్ ఫ్లక్చువేట్ చేస్తున్నారు. అంటే 1 2 కాదు కదరా, గుర్తుకొచ్చినట్టు పాడుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. అసలు ఒకటేసారి యాక్టివ్గా ఉండేది, ఒకటేసారి సరసమైన పాటలు, ఒకసారి ఇప్పుడు తమాషా అయిన పాటలు, లేదా విరహమైన పాటలు, బాధకరమైన పాటలు. అబ్బాబ్బాబ్బా తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం చెలియా ఓ చెలియా. మా సాగర్ కోరిక మేరకు ఫ్రెండ్షిప్ సాంగ్ ఒకటి పాడండి. ఫ్రెండ్షిప్ సాంగా? ఓకే. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిది, స్నేహమే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహాని కన్న విన్న లోకాన లేదురా. థ్యాంక్ యూ మ్యామ్, ఫ్రెండ్షిప్ సాంగ్స్ మా కోసం పాడినందుకు. ఇంకొన్ని విషయాలు పంచుకుందాం. ఇంకోటి ఏంటంటే, నా చిన్నప్పుడు సాలూరు రాజేశ్వరరావు గారి పాటల పోటీలు జరిగాయి. ఆ పాటల పోటీకి నేను మా సోదరుడు వెళ్ళామన్నమాట. మగపిల్లల్లో తనకు ఫస్ట్ వచ్చింది, ఆడపిల్లలో నాకు ఫస్ట్ వచ్చింది. 2 ప్రైజ్లు మాకే వచ్చేసాయి. ఆ సందర్భంగా అప్పుడు నేను మహానుభావులను చూసాను అనమాట. నేను ఎలా అంటే, అక్కడ సాలూరు రాజేశ్వరరావు గారు, సుశీలమ్మ, మరి బాలుగారు, ఇలా చాలామంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు స్టేజ్ మీద చెప్పినవి నేను స్వయంగా నేను చూశాను, నేను విన్నాను. బాలుగారు ఒక మాట చెప్పారన్నమాట, సుశీలమ్మ గారి గురించి నేను చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు పాడుకునేవాడిని అని చెప్పేసి ఆయన చెప్పారు. ఏంటంటే, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నను దయపాలించుటకై అగుపించావ మహానుభావా, పాలకడలిపై. ఈ పాట సుశీలమ్మది. అయితే అక్కడ ఆయన ఏం స్ట్రెస్ చేశారు తెలుసా? బాలుని నను దయపాలించుటకై అగుపించావ మహానుభావా అని ఆయన ఆ పాటను ఆపాదించుకొని సాలూరు రాజేశ్వరరావు గారికి ఆపాదించి పాడారు. అది అలా, అదొకటి అలా చెప్పారు ఆయన. అది కాకుండా ఒకసారి వీళ్ళందరూ కలిసి ఎక్కడో ఒక ఫంక్షన్ కోసం అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారట. వెళ్తున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడు కొత్తగా వచ్చారన్నమాట ఫీల్డ్లోకి. వచ్చారు, వీళ్ళంతా ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ ముందు కూర్చుంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, బాలుగారు ఉంటే సందడిగా ఉంటుందని చాలామంది యూత్ అంతా అక్కడ చేరి ఇన్ని అడిగేవారట, మాకు మిమిక్రీ చేయండి, అయితే రకరకాల మిమిక్రీ చేసి అందరినీ ప్యాడీ చేసి నవ్వించేవారట. నవ్వించినప్పుడు అప్పుడు అడిగారట ఎవరో, సాలూరు రాజేశ్వరరావు గారు ఎలా పాడతారు చెప్పవా అని. ఆయన వెంటనే చల్లగాలిలో చల్లగాలిలో అని పాడారట ఆయన మీద. పాడేసి అనేసి మళ్ళీ, బాబు ఆయన గారు వింటే నాకు వచ్చే అవకాశాలు కూడా పోతాయని ఆయన పెద్ద సంగీత దర్శకులు కదా, అవును కదా అనేసి అన్నారట నవ్వుకుంటూ. అది అయిపోయింది. వీళ్ళు దిగేటప్పుడు ఇంతకీ తీరా చూస్తే వీళ్ళ వెనక సీట్లోనే ఆయన ఉన్నారట. వీళ్ళకి సంగతి తెలియదు వీళ్ళకి. వినేసారా? ఆయన విన్నారు. ఆయన విన్న తర్వాత దిగగానే, బాలు చాలా అద్భుతంగా పాడమైనా అన్నారట. చాలా సరదా అది అసలు. అంటే నా గుండె అయిపోయింది అప్పుడు వెంటనే. ఎందుకంటే ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడే నేను స్టార్టింగ్లో ఉన్నాను. ఆయన్ని అనుకరిస్తూ నేను పాడాను. ఆయన వింటే నా లైఫ్ ఏమవుతుందని నేను భయపడ్డాను. కానీ ఆ మహానుభావుడు కిందకి దిగగానే
బాలసుబ్రహ్మణ్యం చాలా అద్భుతంగా పాడవేనా అలాగన్నారు ఆయన. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మహానుభావులు ఎలా ఎంత స్పోర్టివ్గా ఎంత వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అవునవును, ఇలాంటివన్నీ నేను స్వయంగా నేను చూడడం వినడం జరిగింది అనమాట. సూపర్, ఇవన్నీ కొత్త విషయాలు, ఎవరికి తెలీదు, చెప్పలేదు. అలా ఆ మహానుభావుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాను నేను. అది సంతోషం అనమాట. అంటే బాలుగారిని తలుచుకుంటున్నాను కాబట్టి ఆ మహానుభావుని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నంది అవార్డ్స్ ఫంక్షన్లో కూడా ఆయనతో పాటు ఒక పాట పాడడం జరిగింది నాకు చిన్నప్పుడు. ఎన్టీ రామారావు గారితో నేను ప్రయాణం చేస్తాను 9 ఏళ్ళు. అలా నంది అవార్డ్స్ అప్పుడు కూడా నేను పాడడం జరిగింది. అప్పుడు మహానుభావులు అందరినీ చూసేదాన్ని నేను. అంటే కళ్ళు ఇంత చేసుకొని అంటే కమల్ హాసన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, జయసుధ గారు, కృష్ణరాజు గారు, మహాదిగ్గజాలు వీళ్ళందరినీ చూశాను నేను. అది నాకు అదృష్టం ఒకటి. బాలుగారి పాటలు స్వయంగా వినడం కానీ ఆయన పాడుతున్నప్పుడు చూడటం, ఆ దగ్గరే ఉండడం అన్నది అది నేను చేసుకున్న అదృష్టం. ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఆయన పాటల గురించి చర్చించుకొని ఆయన పుట్టినరోజుకి మనం విశేష చెప్పటం. అవును, రియల్లీ గ్రేట్ మా. ఫైనల్గా మీరు ఒక పాట మర్చిపోతున్నారు మ్యామ్. ఏంటి అమ్ములు? బాలసుబ్రహ్మణ్యం గారు గుక్క తిప్పుకోకుండా పాడారే. ఓ, ఒక పాట ఏంటి, ఆయన 100,000 పాటలు ఉన్నాయి కదా ఆయనవి. ఈ పాట అయితే పాడి ఇప్పుడు ఓ అని మీకు గుర్తొచ్చింది చూసారా, ఆ పాట కావాలి. ఓకే. మాటే రాని చిన్నదాని కళ్ళు తెలిపే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించి పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, ఊగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సూపర్, ఎక్సలెంట్. సో బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుగు వన్ తరపున ఆయన జయంతి సందర్భంగా నివాళిగా ఈ కార్యక్రమం. నమస్తే.